దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. హాయ్. సో స్పిరిట్ పోస్టర్ అయితే రిలీజ్ అయింది కదా. ఎస్ అండి, మంచి క్వశ్చన్ అడిగారు. ఎందుకంటే ఈ నాన్ వెజ్ని పక్కన పెట్టేసి మంచి క్వశ్చన్ అడిగారు. చాలా బాగుంది పోస్టర్, న్యూ లుక్ చాలా బాగుంది. లైక్ యానిమల్ అండ్ అర్జున్ రెడ్డి రెండు కలిపి కొడితే మిక్సీలో వేస్తే మన ప్రభాస్ గారు అని చెప్పేసి అనిపిస్తుంది. నిజం చెప్తున్నా, చాలా బాగున్నారు. ఆయన ఆ లుక్ కానీ, ఆ స్వాగ్ కానీ, ఆ స్టైల్ కానీ చాలా బాగా అనిపించింది. ఎస్, హీరోయిన్ కూడా సెకండ్ హీరోయిన్ తీసుకొచ్చారు అనమాట యానిమల్ మూవీలో. ఆ అమ్మాయి అసలు నిజంగా సూపర్, చాలా బాగుంటుంది క్యూట్గా. పాపము ఆ సినిమాలో అలా పెట్టడం నాకు నచ్చలేదు నెగిటివ్ రోల్లో. ఈ సినిమాలో పాజిటివ్ రోల్లో పెట్టుంటారని నేను ఆశిస్తున్నాను. సో ఎస్, ఇంకా సో అయితే మనకి మారుతి గారు టిఫిన్ పెడుతుంటే సందీప్ వంగారెడ్డి గారు ఫుల్ మీల్స్ పెట్టబోతున్నారండి ప్రభాస్ గారు మూవీతో. నిజం చెప్తున్నాను. ఎస్ అంటే పోలీస్ రోల్లో చూడబోతున్నాం కానీ ఇంకా లుక్ అయితే రిలీజ్ చేయలేదు కదా పోలీస్ది. నేనైతే వెయిటింగ్ అనమాట దానికోసం. నేను చెప్పంటే పోలీస్ లుక్లో కంటే కూడా ఇప్పుడు రిలీజ్ చేసిన పోస్టర్లు మాత్రం అదిరిపోయారండి, మామూలుగా లేరు. ఈ లుక్ ఎక్స్పెక్ట్ చేయలేదు మేము ప్రభాస్ గారి నుంచి, ఈ లుక్ ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా. అన్నీ ఉంటాయండి, అన్నీ ఉంటాయి. మామూలుగా రాజసాబ్లోనే మొత్తం మిక్స్ చేశారు, కొత్తగా చూపించారు. ఇంకా సందీప్ వంగారెడ్డి గారు అంటే మాస్కి మాస్ ఆ లెవెల్లో చూపించబోతున్నారు అనమాట. రచ్చ అండి. యుద్ధం వార్ అండి, పెద్ద వారే జరుగుంటుంది. బాహుబలి కంటే 3 times 10 times ఎక్కువ జరుగుంటుంది వారు ఖచ్చితంగా అక్కడ. సో ఆ లెవెల్లో ఉన్నాయన్నమాట గాయాలు. కానీ అవన్నీ కూడా అవతల కొట్టిన గాయాలని నేను అనుకుంటున్నానండి. ప్రభాస్ గారు అవతల కొట్టినారు. నిజంగా ప్రభాస్ ఫ్యాన్ నిజంగా ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా ఇది హ్యాపీ న్యూ ఇయర్, నిజంగానే మంచి హ్యాపీ న్యూ ఇయర్ అనమాట. ఎందుకంటే చాలా హ్యాపీ అయ్యారనమాట ఈ యొక్క విషయంతోనే. సందీప్ రెడ్డి వంగ ట్రేడ్ మార్క్ పడబోతుందా మూవీలో? ఖచ్చితంగా అండి, మామూలుగా ఖచ్చితంగా పడుతుందండి. సందీప్ వంగారెడ్డి గారికి ఇది ఒక బ్లాక్ బస్టర్ హిట్ కాదు, ఇంకా దానికంటే ఎక్కువ ఏముంటే ఆ ఓట్స్ అన్ని దీనికే చెందుతాయి. ఏంటండి 2.0 అండి ప్రభాస్ గారు ఇది మనకి. ఎస్, 1.0 వచ్చేసి రాజసాబు, 2.0 వచ్చేసి స్పిరిట్ అనమాట. అంటే ప్రభాస్ గారు రాజసాబ్తో ఇంట్రోవర్ట్ కాదేమో అని అనిపించింది ఆయన స్పీచ్ మనం చూసినప్పుడు కానీ, లేకపోతే ఆయన ట్రైలర్ చూసినప్పుడు కానీ. ఆయన చాలా ఉందండి విషయం, బయట తీయట్లేదు. సరైన డైరెక్టర్ దొరక్క ఇన్ని రోజులు కామున్నారేమో అనిపించింది. సో రాజసాబ్తో కొంచెం తీశారు, ఇంకా నెక్స్ట్ స్పిరిట్తో ఇంకా ఎక్కువ తీయబోతున్నారండి. ఎస్, అవును. ఎలా ఒప్పుకున్నా అంటే స్టోరీ నచ్చుంటుంది, మనం కూడా కొత్తగా. ఎస్, ఏంటంటే మెయిన్ థింగ్ ఏంటంటే కొత్తగా చూపించాలి అనుకున్నాడు ఫ్యాన్స్కి. సో అది సందీప్ వంగారెడ్డి అయితే బ్లాక్ బస్టర్ ఇస్తారు కాబట్టి అందుకని చెప్పేసి ఒప్పుకొని ఉంటారు. ఎస్, సందీప్ కాదు రొమాంటిక్ లుక్కే కాదండి, మాస్ ఎలివేషన్స్ కూడా ఎక్కువ ఉంటాయి అన్నమాట. కొత్త లుక్స్ చూపిస్తారు హీరోస్ నుంచి. సో ఇలాంటి మన ప్రభాస్ గారు అంటే సాఫ్ట్ పక్క మాస్ అన్నీ ఉంటాయి కానీ ఇంత ఓవర్ మాస్ మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అది మనం కొత్తగా చూడబోతున్నాం ప్రభాస్ గారి నుంచి. శారీ గిఫ్ట్ ఇస్తారు, ఏదో ఒకటి గిఫ్ట్ ఇస్తారు, మనకెందుకండి బాబు, మనకి ఇయ్యలేదుగా. ఉండొచ్చండి, ఉండొచ్చు. మీరు రొమాంటిక్ దాని మీద ఎందుకు పడ్డారు? ఇంకేం కనిపించట్లేదా ప్రభాస్ గారు? ఇంకేం కనిపించట్లేదా మీకు? ప్రభాస్ గారు పెళ్లి చేసుకోరండి, ఆయన ఇష్టం అది. ఎందుకంటే ఆయన హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు లైఫ్లో. హ్యాపీగా ఉండాలనుకున్న ఎవరు పెళ్లి చేసుకోరు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.